ధ్యానించుకున్నాము. ఆరాధనకు వెళ్ళిపోదాం. రెండవ వృత్తాంతములో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని కొంత ధ్యానించి ఆరాధనకు వెళ్ళిపోదాం. ఇరవై 29వ అధ్యాయం. రెండవ వృత్తాంతములు 29వ అధ్యాయం 37 నుండి 36 వచనాలు మార్చి చదువుకుందాం. రెండవ వృత్తాంతములు 29వ అధ్యాయము 30 నుండి 36. అంత హిజ్కియా, మీరు ఇప్పుడు యెహోవాకు మేము ప్రతిష్ఠించుకుంటే దగ్గరకు వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞార్పణను తీసుకొని రండి ఆజ్ఞ ఇయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతార్పణలను తీసుకొని వచ్చిరి. దానివల్ల అర్పించుటకు ఎవరికి ఇష్టమో పుట్టినో వారు దాన బలి ద్రవ్యాలను తీసుకొని వచ్చిరి. ప్రతిష్ఠించబడినవి 600 ఎద్దులను 3000 గొర్రెలు. సమాధాన బలులు ఏర్పడిన పానార్పణను సమృద్ధిగా ఉండెను. ఇలాగ యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో మీరు ఆరాధించిన కొరకు వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. అనేక రావాల్సిన వారిగా ఉంటున్నారు, వారిని కూడా సిద్ధపడి తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ఒకరు ఖాళీ వెళ్ళకుండా సాగమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ మిమ్మల్ని ఆరాధించే మనకు దాసుని అభిషేకించి ఆరాధన అంటే ఏమిటో, మేము ఎందుకు ఆరాధన చేయాలో, ఆరాధన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మేము తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు కూడా విశ్వమంతటా ఓ దేవా శాశ్వతమైనటువంటి నీ ప్రేమను అందరూ తలపోసుకుంటుండగా మేము కూడా చిన్న మందముగా మీ సన్నిధికి వచ్చి తలపోసుకుంటున్నాం. ప్రభా విధాల స్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రెండవ వృత్తాంతములు 29వ అధ్యాయము సంఘం యొక్క దర్శనము. సంఘం యొక్క దర్శనము అనగా పాత నిబంధన కాలము నీడ, షాడో. క్రొత్త నిబంధన కాలము ఒరిజినల్ అనగా వాస్తవమైనటువంటిది. కాబట్టి పాత నిబంధన కాలము షాడోని క్రొత్త నిబంధన కాలంలో మనం ఎలాగ అర్థం చేసుకుంటూ ఉండాలి. అందుకని రెండవ వృత్తాంతం 29వ అధ్యాయంలో సంఘం యొక్క క్రమము, సంఘం యొక్క దర్శనము, దేవుని సేవకుల యొక్క దర్శనము, యాజకుల యొక్క దర్శనము, లేవీల యొక్క దర్శనము, లేక రాజులు ఎలాగా ఉండాలి, పౌరులు ఎలాగా ఉండాలి, దేవాలయం యొక్క ప్రతిష్టత ఎలాగా, అర్పణలు బలులు ఎలాగా చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా అద్భుతంగా రాయబడుతూ వచ్చింది. అందుకని చివరి మాట చదువుకున్నాం మనమండి. యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. క్రమముగా జరిగింది. యెహోవా మందిరాల్లో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నో మందిరాల్లో ఎన్నో విధాలుగా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ క్రమం అనేది పాటించాలి. ప్రతి దానికి ఒక క్రమాన్ని పాటించాలి. ప్రార్థనకు ఒక క్రమము, ఆరాధనకు ఒక క్రమము, ప్రభు యొక్క పాలకు ఒక క్రమము, ప్రతి దానికి కూడా ఒక క్రమాన్ని మనం పాటిస్తూ రావాలి. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, క్రమముగా నువ్వు చేసావు కాబట్టి
నా యొక్క స్వాస్థ్యంలో నీకు భాగం ఉన్నది, నా కుమారుడా, నా కుమార్తె, నా దాసుడా, నా దాసురాలా అంటాడు. అలాగా చేయకపోతే ఆయన నా పేరిటనే ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, సేవ చేసినా ప్రభువే ఏమంటాడంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారు పాపం చేయలే, పాపం వారు ఏమైనా దుర్మార్గమైన దుష్టమైన కార్యాలు చేయలేవాడు, మోసాలు అన్యాయాల అలాంటివి చేయలేవాడు. అక్రమం చేశారు. అక్రమం అంటే క్రమము కానటువంటిది. కాబట్టి ప్రతి దానికి ఒక క్రమం ఉంటుంది. ఎవరైతే ఆ క్రమం ప్రకారం కార్యాలు చేస్తూ వస్తాడో వారి మధ్యలో దేవుడు కార్యాలు చేస్తూ వస్తాడు. అందుకని ప్రియులారా అక్కడ రాయమన్నమాట, ఇలాగా యెహోవా మందిర సేవా క్రమము జరిగెను. కాబట్టి దేవుని యొక్క మందిరానికి ఒక సేవ, ఒక క్రమం అంటూ ఉండాలి. ఆ క్రమము లేకుండా చేసినట్లయితే మరి మనము ప్రభు యొక్క మరి అంగీకారమైనటువంటి సేవ చేసేవారంగా ఉంటాం. చూడండి, ఇదే మాట పిలుపులో ఆయన పౌలు కూడా రాస్తూ ఒక చక్కని మాటను అక్కడ ఆయన ఉపయోగించినాడు. చూడండి, 3వ అధ్యాయం, పిలుపు 3వ అధ్యాయము 16 వచనంలో అండి, 3:16 ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఎలా నడుచుకోవాలా? క్రమముగా నడుచుకోవాలా. ఒక క్రమం అనేది ఉన్నది. నేను ఈరోజు ఆరాధన